మార్నింగ్ రొటీన్గా ఇంట్లో పనులు చేసుకుంటూ మా బాబు లేవంగానే బ్రష్ చేయించి పాలు ఇంకా బాయిల్డ్ ఎగ్ అయితే ఇచ్చాను. వాటితో పాటు నేను కూడా గోరువెచ్చని నీళ్ళల్లో తేనె ఇంకా నిమ్మకాయ కలుపుకొని తాగేశాను అనమాట. ఇప్పుడు టైం తొందరగా గడిచిపోతూనే ఉంది. ఇంట్లో పనులు అయితే అలాగే ఉన్నాయి. ఈలోగా మా అబ్బాయికి అయితే స్నానం చేయించి రెడీ చేస్తున్నాను. ఈలోపే అన్నం కూర కూడా వండేసాను నేను. సో మా బాబుకి అయితే నేను జాన్సన్స్ బేబీ లోషన్ అయితే యూస్ చేస్తాను నేను వాడికి. సో చాలా బాగుంటుంది, స్కిన్ అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. వాడిని రెడీ చేశాక బ్రేక్ఫాస్ట్ అయితే వాడికి దోశ అయితే వేశాను. సో దోశ బాగా ఇష్టంగా తింటాడనమాట. సో అందుకనే వాడికి దోశ ఇంకా అందులోకి టమాటా కర్రీ చేస్తే అదైతే వేశాను. అలాగే వాడికి లంచ్ బాక్స్ కూడా రెడీ చేస్తున్నాను. స్నాక్స్ బాక్స్ ఇంకా లంచ్ బాక్స్ మా బాబుకి అయితే అన్ని ప్యాక్ చేసి రెడీగా పెట్టేశాను. అండ్ ఇప్పుడు నా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. టమాటా కర్రీ అయితే పెట్టుకున్నాను అండ్ ఒక బౌల్ అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాను నేను. అండ్ అలాగే ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వెగ్గీస్ అనమాట, స్టీమ్డ్ వెగ్గీస్ అండ్ అలాగే స్ప్రౌట్స్ మిక్సింగ్ అనమాట. సో ఇవైతే నేను రెగ్యులర్గా తింటాను అనమాట బ్రేక్ఫాస్ట్లోకి. ఇందులో పెప్పర్ పౌడర్ అండ్ అలాగే లెమన్ అయితే ఒకటి స్క్వీజ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇవి చియా సీడ్స్ అనమాట. ఇవి నేను బటర్ మిల్క్లోకి అయితే తీసుకుంటున్నాను. సో నేను బటర్ మిల్క్ తాగే ముందు ఆ చియా సీడ్స్ అయితే ఇందులో మిక్స్ చేసుకుంటాను. అండ్ నా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. శ్రేయాంష్ని స్కూల్లో వదిలేసి నేనైతే ఆఫీస్కి వచ్చేసాను. అండ్ ఆఫీస్లోనే నేను మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేస్తాను. అండ్ బ్రేక్ఫాస్ట్ అయినాక కాసేపటికైతే నేను గ్రీన్ టీ తీసుకుంటాను అనమాట. సో నా రెగ్యులర్ అండ్ నా రొటీన్ ఇలాగే ఉంటుంది. హౌస్ వైఫ్ లేదా వర్కింగ్ ఉమెన్ ఎవరికైనా సరే మార్నింగ్ చాలా హెక్టిక్గా చాలా బిజీగా ఉంటుంది కదా. సో మీకు కూడా ఇలాగే ఉంటే నాకు